ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం కలిసి ప్రకటన 21-22 కలిసి Book of Revelation chapter 21, reading all together verse 22. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ప్రార్థన. ప్రేమ గల తండ్రి, నామం బట్టి మీకు స్తోత్రాలు. విలేవకుండా ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనములు. మీరు సిద్ధపాటు చేసినందుకు స్తోత్రాలు. జాషువా గారి ఇతరులు, స్థానిక సంఘం, చుట్టుపక్కల పరిషత్తులు, సేవకులు, బోధకులు, కాపులు, ఉపదేశకులు, బంధువులకు సంబంధికులు ఇలా కలిసి భౌతికమైన మందిరం నిర్మించబడినట్లుగా ప్రయాసపడటానికి చెప్పిన దయకు స్తోత్రాలు. మన ఆత్మ సంబంధమైన మందిరంగా చేయటి కొరకై గొర్రెపిల్లైన మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి ఈ దేహాన్ని శిలువలో మా కొరకై అర్పించి రక్తము కార్చి చనిపోయి సమాజం తిరిగి లేపబడినందుకు స్తోత్రాలు. మమ్మను మీ ఇల్లుగా, మీ గృహముగా, మీ మందిరముగా చేసుకున్నందుకు స్తోత్రాలు. భౌతికంగా అలాంటి గృహము, ఇల్లు, సంఘమైన మేము ఆరాధించినట్లు కట్టడము అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వచ్చిన వారందరినీ బట్టి వందనములు. ఎవరైనా రావాల్సిన అధికమైన ఆలస్యం కలుగుని త్వరపెట్టి తోడుకురండి. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించినట్లుగా మీరు మాకు సహాయించి నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. అవసరమైన మాటలు కొన్ని నోట ఉంచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాలయము హృదయానికి హత్తుకునే మాట. అది ఎక్కడో కనపడినంత దూరంలో ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాం. బైబిల్లో ఇంకా క్రొత్త నిబంధనలు భూమి మీద ఉన్న దేవాలయము, నిత్యత్వంలో ఉండే దేవాలయం రెండు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒక నాణ్యమునకు బొమ్మ, బొరుస అని రెండు వైపులు ఎలాగుంటుందో దేవాలయం అనే మాట అర్థం కూడా అలాగే భూమి మీద పరమందు ఉందని మనకు తెలియజేస్తుంది. పరమందు మన ఇళ్ళు కనిపించు, మన వీధులు, మన ఆస్తులు ఏం కనిపించవు, కానీ దేవాలయమే మనకు కనిపిస్తుంది. మరి భూమి మీద ఎవరు దేవాలయము అని డౌట్ కొరకు 3:16 పౌలు అన్నాడు, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని, మీరు దేవుని ఆలయం. ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారంతా భూమి మీద ప్రస్తుత కృపాకాలంలో వారు దేవాలయమై ఉన్నారు. ఆ నిత్యత్వములో వారు ప్రవేశించిన తర్వాత ప్రకటన 21-22 చూస్తున్నాము. గొర్రెపిల్లే దేవాలయమై ఉన్నాడు. ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలైన మనల్ని దేవాలయంగా చేయటి కొరకై చేసి ముగించిన కార్యాలు ప్రకటన గ్రంథంలో సంక్షిప్తంగా గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ గొర్రెపిల్ల అనేది చాలా పరిచయమైన మాట, క్రైస్తవ లోకానికి ఇష్టమైన మాట. బైబిల్లో దాదాపు 300 పైచులకు సార్లు ఇది ప్రస్తావించబడి ఉంటుంది. మొదట ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీద దేవుడు చూపించే స్థలానికి వెళ్ళే సందర్భంలో చెప్పబడిన సందర్భమే అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. నేనను ఇచ్చిన వాడును కొండకెక్కి అక్కడ యెహోవాకు మొక్కుట ఆరాధనలో భాగం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆరాధన అనే వర్షిప్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో కనీసం 4-5 పదాలు వాడబడుతూ వచ్చినాయి. మొదట విశ్వాసవీడైన అబ్రహాం మొక్కుట అనే పదం వాడాడు.
తర్వాత కీర్తనలో మనం చూస్తాం నమస్కారం చేయుట అనే పదం వాడబడుతూ వచ్చింది. కొత్త నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు పూజ అనే పదం వాడారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ మేము ఆయనను పూజింపవచ్చితిమి. 4వ అధ్యాయము యోహాను సువార్తలో యేసుప్రభువు వారు స్వయంగా ఆరాధన అనే పదం వాడుతూ వచ్చి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. కనుక మొదట మొక్కుట, నమస్కారం చేయుట, పూజించుట, ఆరాధించుట, ఇవన్నీ తెలుగులో వర్షిప్ అనే ఇంగ్లీష్ పదానికి పర్యాయ పదాలుగా చేయబడుతుంది. మునుపు నేడు దేవులమైండి గొర్రెపిల్లని ఎరగక గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్న మనల్ని ఆ పరలోకపు గొర్రెపిల్లని యేసుప్రభువు వారు మనల్ని దైవరాజ్యంలో ప్రవేశపెట్టుట కొరకే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చింది. అందుకే అబ్రహాము తన కుమారుతో పాటు కొండ మీదకి వెళ్ళేటప్పుడు కుమారుడు అడిగిన ప్రశ్న, నాన్న అన్నీ ఉన్నాయి కానీ నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, వేర్ ఇస్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల ఎక్కడ? దానికి జవాబే మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను నడుచున్న యేసును చూచి చెప్పిన మాట, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు యేసుక్రీస్తు ప్రభువే దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో ఇది గొర్రెపిల్ల అనే మాట, ల్యాంబ్ అనే మాట దాదాపు 30 సార్లు వాడబడుతూ వచ్చింది. బైబిల్ అంతట్లో దాదాపు 300 పైచిలకు సార్లు వాడబడింది. మొదటిసారి ఆదికాండం 22లో మనం చూస్తాం, ఆఖరిసారి ప్రకటన 22లోనే చూస్తాం. అంతవరకు గొర్రెపిల్ల అనే మాట మనకు కనిపిస్తూనే ఉంది. అన్నిటికంటే ఎక్కువగా ప్రకటన గ్రంథంలోన 22:3 ఆఖరిగా ప్రస్తావించబడింది. ఇప్పుడు గొర్రెపిల్లను గురించి రాస్తే 22వ వచనం 21వ అధ్యాయం, గొర్రెపిల్ల దానికి దేవాలయం. ఆ నిత్యత్వములో ఉన్న దేవాలయం కొరకై మనము భూ సంబంధమైన దేవాలయముగా, ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనం సిద్ధపడుతూ వెళుతున్నాం. ఎందుకని దేవాలయం అయ్యాడు? ఎందుకు ఆ గొర్రెపిల్ల అలాగయ్యాడు? ప్రకటన గ్రంథంలోకి 5 కాండాలు మనం చూసి ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ప్రకటన 5:6, రెవల్యూషన్ చాప్టర్ 5:6, రెవల్యూషన్ చాప్టర్ 5:6, ప్రకటన 5:6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట సూచితిని. కనుక మొదటి ఈజ్ ఎ స్లెయిన్ ల్యాంబ్, వధించబడిన దేవుని గొర్రె. ఆవిడకి అటు ఇటు తిరుగుతూ ఉండి అలాగే చనిపోయిన వాడు కాదు. ఇక్కడ రాయబడింది వాజ్ స్లెయిన్, వధించబడ్డ. దేన్ని వధిస్తారు? దేన్నైతే ప్రత్యేకంగా చేసినారో, దేన్నైతే పాప నివారణ కొరకు సిద్ధం చేస్తారు, వధ, విమోచనను, విడుదలను, ప్రాయశ్చిత్తాన్ని, అపరాధ రుసుమును చెల్లించుట మనకు జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే శిలువలో వధించబడటానికి మానవుడుగా దేవుని గొర్రెపిల్లకి భూమి మీదకి వచ్చినాడు. ఎప్పుడు వధించబడ్డాడంటే బైబిల్ సెలవిస్తుంది, ఈ వాస్ స్లెయిన్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్, భూమికి పునాదులు వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఇది మనకు మైండ్ పోద్ది ఆలోచిస్తే. వెనక ఆలోచించుకోవాలంటే మన చరిత్ర, మన అమ్మ నాన్న దాకపోతాము, వాళ్ళ అమ్మ నాయన ఎవరంటే ఆడ దాకపోతాము, వాళ్ళ అమ్మ నాయన ఎవరంటే మైండ్ బ్లాక్, తెలియదు. ముందుకు వెళ్ళాలనుకుంటే మీ కూతురో కొడుకో వాళ్ళ పిల్లలు ఎవరంటే చెప్తారు, వాళ్ళ పిల్లలు తెలియదు. కనుక మనకు భవిష్యత్తు తెలియదు, తర్వాత పాస్ట్ టెన్స్ గతకాలం చరిత్ర కూడా మనకు తెలియదు. భూతకాలం భవిష్యత్తు రెండు తెలియదు. కొన్ని వర్తమానం ఏమైనా తెలిసి ధరిస్తున్నామంటే అది అంతకంటే లేదు. ప్రభుకు స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు మనం తరిగర్భంలో పిండముగా ఉన్నప్పుడే, భూమికి పునాదులు వేయబడక మునిపే, అసలు ఈ ఊరే లేనప్పుడే, ఈ ఊరంటే వేరే ఊరు ఉందా అని కాదు, గోదావరి లేనప్పుడే, ఆంధ్ర లేనప్పుడే, భారతదేశం లేనప్పుడు, ఆసియా లేనప్పుడే బైబిల్ సెలవిస్తుంది భూమికి పునాదులు వేయబడక ముందు, ఆకాశములో భూమి దేవుడు సృజించక మునిపే పాపాత్ముడైన మానవ పక్షాన్ని కలిగిన ఉద్దేశం మానవ ఊహకు మించి ఏమి తెలిసింది ప్రేమించింది. ఈ ప్రేమ
ప్రాయశ్చిత్తం చేయటం కొరకే భూమి మీదకి దిగి వచ్చినాడు. లవ్ ఈజ్ ఎమోషన్ విత్ యాక్షన్. ఇంకోసారి చెప్పనా, లవ్ ఈజ్ ఎమోషన్ విత్ యాక్షన్. ప్రేమ భావోద్రేకంతో కూడింది. ఊరికే మాటలు చెప్పి వదిలేసేది కాదు. ఐ లవ్ యూ అంటే ఐచ్చు, ఐ డివోర్స్ యూ అంటే ఐచ్చు, ఐ హేట్ యూ అంటే ఐచ్చు, అది కాదు. ఈ పరలోక ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దైవ ప్రేమ, శిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ, అది ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ. తోటి మానవుని కొరకు ప్రాణం పెట్టలేదు. తోటి మానవుని కొరకు ప్రాణం పెట్టేదాకా ఇంకా ప్రాణం దిగిపోతే చాలు. అది యేసు నాథుడు మన కొరకే ప్రాణం పెట్టడానికి దేవగురి పిల్లగా భూమికి దిగి వచ్చి, అది మనం తెలియక మునిపే, మన తల్లిదండ్రులు జన్మించక మునిపే, వాళ్ళు జన్మించక మునిపే, భూమి రవ్వంతయు లేనప్పుడే, అణువులు ప్రమాణములు తెలియనప్పుడే పాపాత్ముడైన మానవుని మీద పరలోకపు దేవుడు కుమరించిన ప్రేమ ప్రవాహం మన ఊహకు మించి. అందుకే రోమ 5లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు మన ఏడ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం అందంగా ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు, గోదావరిలో ఉన్నప్పుడు, అలాగంతా ఇప్పుడు పెళ్లి కూతురు అలంకరించబడి బ్యూటీ పార్లర్ నుండి నేరుగా అట్లా వస్తుంది, పెళ్లి కొడుకు కూడా నేరుగా అట్లా బ్యూటీ పార్లర్ నుండి వస్తాడు. అలాగే మనం సులువు దగ్గరికి బ్యూటీ పార్లర్లో నుండి వెళ్ళి చూపించుకున్నప్పుడు యేసుప్రభు బాగానే ఉన్నావులే, కావాలని రక్షించుకోలేదు, పాపంలో పడి చెడి భ్రష్టపడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు, లోకం నిరాకరించినప్పుడు, కుటుంబం తృణీకరించినప్పుడు, సమాజం వేరు పారేసినప్పుడు, సమస్తము వ్యర్థమని ఏం చేయాలి దిక్కుదోచక మరణం వైపు పరుగులు తీస్తున్నప్పుడు సిలువ మనకు అడ్డుగా వచ్చి మన పాపములను క్షమించి మన జీవితాన్ని మార్చి మన కొరకు యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడిన విమోచనను జ్ఞాపకం చేసుకుని యేసు నెరగినట్లుగా చేసింది. ఆ గొర్రెపిల్ల మనల్ని ఈ భూమి మీద దేవాలయంగా చేయడం కొరకాయి. దేవాలయమైన గొర్రెపిల్ల, పాపపు ఆకారం అంటే పాపం మెరుగని వాడు, పాపం చేయని వాడు, పాపం తెలియని వాడు మానవ ఆకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చి మన పాపములన్నీ సిలువలో భరించి వధించబడ్డాడు. రెండవది ప్రకటన 7:14, రెవల్యూషన్ చాప్టర్ 2 verse 14. ప్రకటన 7:14, రెవల్యూషన్ చాప్టర్ 7 verse 14. ప్రకటన 7:14. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతను ఇలాగ నాతో చెప్పాడు, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. సెన్ క్లెన్సింగ్ ల్యాంప్, పాపమును కడగబోయే రక్తము కార్చిన ఆ దేవ గొర్రె. సాధారణ కొన్నిసార్లు మన బట్టలు మామూలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, తెల్లగా తెల్లాడే వస్త్రాల కొరకే వాడండి రిన్ డిటర్జెంట్ బిళ్ళ. ఏదో మా బట్టలు బాగలేవు కదా అని రిన్ను పెట్టి కుడితే ఇంకా బాగైనా కూడా ఏమవుతుందంటే ఇంకా మైలు పడిపోయినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకే అనుమానం వస్తుంది, అసలు ఇది ఉతికినారా లేదా అని. అందుకే భర్త కొన్నిసార్లు గదిలోకి కేకేస్తుంది, అమ్మా ఈ డ్రెస్ ఉతికేవా లేదా, ఉతికి ఇస్త్రీ చేస్తే కనపడదా ఏంటి నీకు, ఉతికినట్లు లేదులే అందుకే అడిగాను. ఉతికి ఇస్త్రీ చేసినా కూడా అది ఎలా కనిపిస్తుంది, ఉతికనట్లే కనిపిస్తుంది. అంటే దాంట్లో మైళ్ళు, మచ్చ, డాగు ఇంకా అన్నీ అలాగే కనిపిస్తూ ఉంటాయి. అయితే యేసు రక్తం మనల్ని కడిగినప్పుడు, పరిశుద్ధపరిచినప్పుడు తెల్లగా యేసు ప్రభు యొక్క వస్త్రాలు మరణించిన మత్తయి 17 రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఏ చాకలియు చదువు శుభ్రము చేయలేనంత తెల్లగా ఉంటాయి. అని మన పాపాల్లో రక్తం వలె ఉన్నా, ఘోరాతి ఘోరంగా ఉన్నా యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, తెల్లని హిమం వలె ఉండి వలె వాటిని చేస్తారు. మనం గురించిన కంపు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అది యేసు ప్రభు యొక్క అమూల్య రక్త శక్తి ఎంత చెప్పినా తరగనిది. ఆ రక్త శక్తి ద్వారా మనం రక్షణ పొందిన తర్వాత తిరిగి తెలిసి తెలియక చేసిన పాపాలు, అపరాధాలు, పొరపాట్లు, దుష్టత్వం వీటన్నిటి నుండి మలిన వస్త్రములను కడిగి పరిశుద్ధపరిచి మహిమగల సంఘముగా మనల్ని సిద్ధం చేస్తుంది. అందుకే పత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మీ పిల్లోడు చిన్న పిల్లోడు, వాడు 1-2 చేసుకున్నాడు,
ఇప్పుడు బాగా మీరు స్నానం చేయించి పిల్లలకి పౌడర్ కొట్టి బట్టలు వేసుకున్నప్పుడు అంతా మాలాంటి దాన్ని పోయేవాళ్ళు అయ్యి బాగున్నాడే, అంత చక్కగా ఉన్నాడు, మీ మాదిరి ఉన్నాడు అక్కడ, మేము ఆయన మాదిరి ఉన్నాడు, వాళ్ళ అమ్మ మాదిరి ఉన్నాడు, తమ్ముడు మాదిరి ఉన్నాడు, ఇవ్వండి అని ఎత్తుకుంటారు, తిరిగేసి వస్తారు. అంతా తిరిగేసి వచ్చిన తర్వాత వాడు 1-2 చేస్తారు, కడుక్కొని వస్తారా? ఎవరు కడగాల్సింది? తల్లిదండ్రులు. వాడు కాదని త్రోసేది, ఎందుకక్క ఇందాక ఎత్తుకొని తిరిగాను కడగొచ్చుగా అని అన్నాడు. ఆ ప్రేమ కడుగుతుంది. ప్రేమ లేకుండా మా అమ్మని ఎత్తుకొని తిరిగిన వాళ్ళు అంతా కడగదు. యేసు ప్రేమ, ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించినాడు కనుక, తిరిగి మైలు పడినప్పుడు, తిరిగి పాపం చేసినప్పుడు, అపరాధాలు జరిగించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, తప్పైన కుమారుని కొరికే తల్లి ఎదురు చూస్తున్నట్లుగా యేసు మన మలిన వస్త్రములన్నింటినీ కడిగి శుద్ధీకరించి మడత, మత్స, దాగు మరట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధపరిచి గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘముగా మనల్ని ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం. దాని కొరకాయ నది వలె ప్రవహించే రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఇట్ నెవర్ స్టాప్డ్. ఈ గోదావరి ఆగిపోద్ది కదా ప్రవహించేది కొంతకాలం, అంటే ఇసుక మెట్లేసిందే అని అంటూ ఉంటారు. ఒకసారి అఖండ గోదావరి విస్తారంగా ప్రవహిస్తుంది, లోతట్టు ప్రాంత ప్రజలంతా గాడి చేయండి అని అంటారు. అంటే ఎగుడు దిగుడు ఉంటుంది ప్రవాహంలో, నదుల్లో. కొన్నిసార్లు నదులు ఎండిపోతే వర్షం లేకపోతే. నది యేసు రక్తము నిరంతరము కలవరి కొండలో నుండి ప్రవహిస్తూనే ఉంది. పాపలమైన మన దగ్గర వస్తుంది, దాటిపోదు. ఆ ప్రశస్త రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఆయన సాన్నిధ్యంలోనికి చేరి అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాం. ఆ కాల్చబడిన రక్తము ద్వారా, ఆ నది వలె ప్రవహించే రక్తపు ఊట ద్వారా మలిన జీవితాన్ని, మలిన వస్త్రాన్ని, మలిన హృదయాన్ని, మలిన బ్రతుకులను ఆయన కడిగి దేవాలయముగా సిద్ధం చేస్తాడు. అపవిత్రమైనది పవిత్రపరుస్తున్నాడు. నిష్కళంకమైనదిగా, నిర్దోషమైనదిగా ఆయన మనం చేస్తున్నాడు. అందుకొరకు ఆయన మనం శిలువలో రక్తం కాల్చాడు. మూడవది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన 12:11. Revelation chapter 12 verse 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణ వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు గొర్రెపిల్ల రక్తము, ఈ రక్తం ఏం చేసిందంటే జైలులోనికి తీసుకువచ్చు. కనుక మొదట ఈ గొర్రెపిల్ల ఏం చేసింది? వధించబడి, స్లెయిన్ ల్యామ్, వధించబడిన గొర్రెపిల్ల. రెండవది సిన్ క్లెన్సింగ్ ల్యామ్, పాపమును కడిగి లేదా మలినమును కడిగే గొర్రెపిల్ల. మూడవది సక్సీడింగ్ ల్యామ్, విజయమిచ్చే, జయమిచ్చే, కాంకరింగ్ ల్యామ్. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఇప్పుడు విజయశాలులముగా చేయబడ్డాం. యేసు ప్రభు వారికి వెలపట్ట మనం అంతా ఓడిపోతుంది. యేసు ప్రభువే మనకు శిలువలో విజయం తీసుకుని వచ్చినాడు. మనము స్వతహాగేం పోరాడలేదు, పోరాడింది ఆయనే. కానీ ఆయన విజయం మన విజయంగా ఆరోపించబడుతూ వచ్చింది. అందుకే కొలస్సీ పత్రికలో రాయబడుతూ వచ్చింది, సాతానును తెచ్చి నిరాయుధునిగా చేసి ఈ మేడ్ హిమ్, ఆయన ఊరేగించినాడు. నిరాయుధునిగా చేసి బహాటముగా ఆయన ఊరేగించి, మనకైతే జయోత్సాహముతో మనల్ని ఊరేగిస్తున్న దేవుడు. చూడండి, ఏదైనా క్రికెట్ జరుగుతుంది అనుకోండి, వరల్డ్ కప్ T20, నేను 7వ తరగతి నుండి పిహెచ్డి అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్ పిహెచ్డి చాలా ఏళ్ళ హాస్టల్లోనే ఉన్నా. హాస్టల్లో నా అంత జీవితం వయసు పేరు ఇక్కడ ఎవరికి లేదనుకో, వయసులో చాలా మంది ఉండకపోవచ్చు. ఆ హాస్టల్లోనో కామన్ ఇట్లాంటి పెద్ద హాల్ ఉంటుంది, అది టీవీ హాల్ అంటారు. దాంట్లో టీవీ పెట్టింటారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది ఫస్ట్లో, తర్వాత కలర్ అయింది. క్రికెట్ చూడాలని అనుకుంటే మనం అక్కడ దాకా పోల్సిన పద్ధతి, గెలుస్తుందా లేదా అని. నేను ఆ రోజులో ఉంటే గెలుస్తుందా ఓడిపోయిందే చెప్పేవాడిని. ఎలాగ చెప్పేవాడిని అంటే, ఇస్రో చెప్పినాడు కాదు, ఆ లోపల మన ఫ్రెండ్స్ క్యాకులు వేస్తుంటారు. 4 కొట్టిన, 4 కొట్టినాడు, 6 కొట్టినాడు, క్యాకులు ఎక్కువ కొడతా ఉన్నారు అనుకోండి,
ఓహో మనల్ని తెలిసే దగ్గరికి వచ్చినారు అని. అంత నిశ్శబ్దమైన టీవీ హాల్ నుండి శబ్దమే రావట్లేదు, చెప్పుల శబ్దం వేసుకొని వస్తుంది. అంటే చెప్పులు వేసుకుని బయటకు వస్తుంటాడు, ఒకటి తర్వాత కూడా ఒకటి తర్వాత. మనం ఇంకేం అడగాల్సిన పని లేదు, ఏమంటే ఓడిపోతుంది నేను వాళ్ళే మనకు చెప్తారు. అంటే వాళ్ళు రాక మనకి అలాగే చెప్తారు, మనం ఏం వాళ్ళు ఏంటి ఎట్లా జరుగుతుంది మ్యాథ్స్ సంగతి ఏంటి అని అవసరం లేదు. వాళ్ళే మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవరిదాన్ని ఎవడు మాట్లాడుకోకుండా పోతారు, మాట్లాడుకోలేదు కూడా కామెంట్ చేసేవాడు, ఊరికి అవుట్ అయ్యారా, అనవసరంగా వచ్చినారా, ముందుకు వచ్చినారు అని అనుకుంటూ పోతూనే ఉంటారు. అదే గెలిచిందానికి ఎక్కడో 11 మంది ఆడి గెలుస్తూ ఉంటే ఆస్ట్రేలియానో యూకేనో ఎక్కడో ఆడుతున్నారు, ఇక్కడ వీళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత గెలిచినారా అని, నువ్వు ఆడలేదుగా, వెళ్ళలేదుగా, మేము గెలిచినాం, మా దేశం గెలిచినప్పుడు ఏం చెప్తావో తెలుసా? ఏం చెప్తారు? మనం గెలిచినాం రే, హాస్టల్లో మాట్లాడుకునే భాష. ఓడినప్పుడు ఏం చెప్తారు తెలిసిన? ఇండియా ఓడిపోయిందిరా. ఓడితేనేమో దేశానికి ఆరోపిస్తారు, గెలిస్తేనేమో వాళ్ళ క్రెడిట్ తీసుకుంటారు. గెలిచినావురా మనం, ఎన్ని రన్స్ కొట్టినారు, ఏమనుకున్నావు రాత్రి ఇదేనా బయట మాట్లాడతాం. ఓడిపోయింది దానికి ఏం రా అంత డల్గా వస్తున్నారంటే ఇండియా ఓడిపోయింది రా. ప్రభు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు మన పక్షాన, మానవ కోటి పక్షాన శిలువలో మనందరి కొరకై ఆయన రక్తము కాచి చనిపోయి సమాచారపడి సమాధానకర్త అయిన దేవుడు సాతాను చిలుగు త్రొక్కడు ద్వారా మనకు విజయం వచ్చింది. విజయశాలి ఆయనే. ఆయన విజయాన్ని మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఎక్కడో జట్టు ఆడిన 11 మంది ఆడితే, లేదా షటిల్లో ఎవరో ఒకరు సింధు లాంటి వాళ్ళు ఆడి గోల్డ్ మెడల్ వస్తే, షూటింగ్లో ఎవరో ఒకరు గోల్డ్ మెడల్ వస్తే, మన దేశమంతా 150 కోట్ల మంది సంబరం చేసుకుంటున్నట్లు యేసు శిలువ రక్తం ద్వారా మానవ కోటికి కలిగిన విజయాన్ని బట్టి ఆ విజయ భూమి మీద మనం నిలువడి ఆ సంబరాన్ని జరిగించుకుని ఆరాధించే స్థానంలోనికి మనం తీసుకుంటాం. గొర్రెపిల్ల ద్వారా విజయం. 4వ చూస్తామా? 21 ప్రకటన 21:23. ప్రకటన 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దాంట్లో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే ఇస్ ఏ షైనింగ్ ల్యాంప్. ఆయనే ప్రకాశించువాడు, ఆయనే దీపం, ఆయనే వెలుగు. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు. అందుకని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే యోహాను రాసిన మొదటి అధ్యాయం 5వ వచనంలో గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడు, ఆయన ప్రకాశం. అందుకే ఆయన వాక్యము మనకు వెలుగు. ఆ వాక్యం మన ముందు వెళుతున్నప్పుడు వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. పాపం లేనివాడు వెలుగులో ఉన్నాడు, పాపం ఉన్నవాడు చీకట్లో ఉన్నాడు. అందుకనే మన పాపం లేదని చెప్పుకునేడలా మనలో మనమే అబద్ధికులుగా చేస్తాం, మరియు మనలో సత్యం. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన ఎంత నడుచువాడు చీకట్లో నడవక జీవము వెలుగు కలిగి ఉన్నాడు. ఆ వెలుగే మన హృదయంలో వెలిగించబడ్డాడు. 2 కొరింథీ 4:4 చెప్పబడింది, అంధకార హృదయంతరంగంలోనికి జీవ వెలుగు వాక్యం మనలో ప్రకాశించింది. అనేక దైవిక సంగతులు ఆలోచించి, దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, కనపరిచి, దేవుని కొరకు సిద్ధపరిచి వెలుగులోనికి తీసుకురాబట్ట. అంతదా కురుడితనం ఉంటుంది. ద కోర్ ఆఫ్ ద సిన్ ఈజ్ బ్లైండ్నెస్. పాపం యొక్క పరాకాష్ఠ ఏంటంటే గుడ్డితనం. ఇది యోహాను 9వ వచనంలో గుడ్డివాడు ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని అడుగుతున్నారు, లేదా అక్కడ ఉన్నవాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాయా, పాపం వీడు గుడ్డివాడిగా పుట్టని వాడు అమ్మ నాయన గారు బాగాలేరా, వాడు పాపం చేసిరే ఏంటి, ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు? ప్రభు అన్నాడు, దేవుని క్రియలు అని ఎందు ప్రత్యక్షపరచబడి. హి వాజ్ బోర్న్ బ్లైండ్. ఆ గురుడితనము మనిషి యొక్క పాపాన్ని పరాకాష్ఠ తీసుకున్నాడు. అయితే వాడు ఇప్పుడు అన్నాడు, ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ కుడ్ సీ. నేను గుడ్డివాడిని అయితే ఇప్పుడు చూచున్నాను.
చూచే దేవుణ్ణి అడిగాడు. చూసిన తర్వాత ఆ గుడితనం తొలగించబడుతుంది. ఆ యేసుని గుర్తించుతాడు. ఆ యేసు కొరకు సాక్షిగా జీవించే వాక్యంలోనే తీసుకురాబడ్డాడు. గొర్రెపిల్ల దీపమయ్యాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? ప్రకటన 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము, సీటెడ్ ల్యాంబ్, సుప్రీం ల్యాంబ్, సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల, కూర్చున్న గొర్రెపిల్ల, సర్వోన్నతుడైన సర్వభౌముడైన గొర్రెపిల్ల ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల యొక్క 5 లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిది స్లెయిన్ ల్యాంబ్, వధించబడిన గొర్రెపిల్ల. రెండవది ఇస్ ఎ సిన్ క్లెన్సింగ్ ల్యాంబ్, పాపమును మలినమును కడిగే గొర్రెపిల్ల. మూడవది ఇస్ ఎ కాంకరింగ్ సక్సెస్, విజయం ఇచ్చిన గొర్రెపిల్ల. నాలుగవది ఏ షైనింగ్ ల్యాంబ్, వెలుగై ప్రకాశించే గొర్రెపిల్ల. 5వది ఆఖరిది ఎ సుప్రీం ల్యాంబ్, సీటెడ్ ల్యాంబ్, సార్వభౌముడైన గొర్రెపిల్ల, సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల. ఆయన మన కొరకే రక్తం ఇచ్చి సంపాదించి ఆయన జనముగా స్వాస్థ్యముగా చేసినాడు. అందుకే మనం దేవాలయం అయ్యాం. మనం రాబోదినాల్లో నిత్యత్వములో ఆ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువే దేవాలయమైన అక్కడ సదాకాలం మనం నివసించిన ఈ భాగ్యం ఇచ్చట కొరకై దేవ గొర్రెపిల్ల మానవుడికి భూమి మీదకి వచ్చి శిలువలో వధించబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి సింహాసనాసనుడై ఉన్నాడు. ఆయన ఎదుట సాగిలపడి పావనడా మా రక్షణ కొరకై స్తోత్రాలు. దేవాలయముగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ ఆలయంలో మేము నిత్యత్వంలో ఉంటామని శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అని మోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. కొద్ది సమయము మనం ఆరాధనలో గడుపుదాం. ప్రజలకి అందరూ ఆరాధించాలని ఆశ ఉంది. కొద్ది సమయం సర్దుబాటు కొరకై కొంతమంది సేవకురాలు మాత్రమే ఆరాధిస్తారు. దయచేసి పేర్లు చదివిన వారు సిద్ధంగా ఉండండి. సేవకులలో సోదరుడు ఓబేది గారు లక్ష్మీపురం, సోదరుడు రవికుమార్ గారు తాడుపారు, సోదరుడు యోహాన్ గారు తాడేపల్లిగూడెం, సోదరుడు హోషే గారు పువ్వూరు, సోదరుడు శ్యామ్ గారు రాజు గారి పెద్దబ్బాయి. వారి సేవకులలో వారు ఆరాధిస్తారు. సేవకురాలలో మరి జాషువా గారి తల్లి గారు సుశీలమ్మ గారు వారు ఆరాధిస్తారు. తర్వాత లిడియా గారు, తర్వాత ఝాన్సీ గారు, నయోమి గారు, ఎస్తేర్ గారు. దయచేసి వీరు